బొబ్బిలి సుధాకర్ రెడ్డి అన్న మాట్లాడుతూ అంబేద్కర్ గారి గురించి ఆయన మాట్లాడుతుంటే మీలో చాలా తక్కువ మంది మాత్రమే విన్నారు. మీలో చాలా తక్కువ మంది మాత్రమే విన్నారు. అందులో కొద్దిమంది నెత్తికోకుండా అనుకుంటున్నారు, ఈయన సుధాకర్ రెడ్డి కదా, 2000 పింఛన్ గురించి మాట్లాడతలేడు, బీడీల పింఛన్ గురించి మాట్లాడతలేడు, వృద్ధాప్య పింఛన్ గురించి మాట్లాడతలేడు, అంగవైకల్యం ఉన్న వాళ్ళ పింఛన్ గురించి మాట్లాడతలేడు, కళ్ళు లేని వాళ్ళకు అద్దాలు ఇప్పిస్తామనే గురించి మాట్లాడతలేడు, భూమి లేని వాళ్ళకు భూమి ఇప్పిస్తామని మాట్లాడతలేడు. ఈయన సుధాకర్ రెడ్డి కదా, గీన అంబేద్కర్ గురించి మాట్లాడుతుండేంది అని చాలామంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్ళు మాత్రమే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ఎక్కువగా, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ఎక్కువగా ఆలోచించింది రైతుల కోసమే. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కొద్దిమంది 10-15 మంది మన మిత్రులు మేమందరం కలిసి పోయినాం. అమ్మ మీరు చూసిరా అంబేద్కర్ గారి విగ్రహాన్ని? అంబేద్కర్ గారు ధోతి కట్టుకున్నారు కదా, కొత్త ధోతి కట్టుకున్నారా లేదా అంబేద్కర్ గారు? వెరీ గుడ్, గట్టిగా సపోర్ట్ కొట్టాలి. అక్కడ ఒక అక్కంటే ధోతి కట్టుకోలేడు, సూట్ వేసుకున్నాడు అని చెప్పేసి. సూట్ వేసుకున్నాడా బాబాసాహెబ్ అంబేద్కర్? అమ్మా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోటు సూటు బూట్ వేసుకొని ఉన్నారు. ఏం వేసుకొని ఉన్నారు? కోటు సూటు బూట్ వేసుకొని ఉన్నారు. మరి మన ఉమ్మెంతల గ్రామంలో ఏందా సప్పుడు? కారు పోతుందా? నేను మాట్లాడేది కేవలం ఒక 5 నిమిషాలమ్మ, గుర్తుపెట్టుకోండి. 5 నిమిషాలకు ఒక్క సెకండ్ కూడా ఎక్కువ మాట్లాడరు. మీరు అనుకోవచ్చు మన వాళ్ళందరూ చెప్పారు రాజేష్ అన్న బాగా మాట్లాడతాడు, బగ్గసేపు మాట్లాడతాడు. మాట్లాడను, అస్సలు మాట్లాడను. మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి మాట్లాడడం నాకు అసలు ఇష్టం ఉండదు. 5 నిమిషాలు నాతో ఉంటారా? 5 నిమిషాల తర్వాత ఒకవేళ నా మాటలు నచ్చి బిడ్డ నువ్వు మాట్లాడంటే మాట్లాడతలేదంటే ఈయన మైక్ పెట్టేసిపోతా. అయితే ఈ అంబేద్కర్ గారు సూట్ వేసుకున్నారు, కోట్ వేసుకున్నారు, మంచి బూట్లు వేసుకున్నారు, మంచి బట్టలు వేసుకున్నారు. ఆయన చేతిలో ఒక పుస్తకం పట్టుకున్నాడు, మంచి కళ్ళద్దాలు పెట్టుకొని ఖబర్దార్ నిలబడ్డాడు. మరి ఈ మన ఊర్లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలలో ఎవరి పెళ్లిలోనైనా మన పిల్లగాడు సూటు బూట్ వేసుకొని లగ్గం చేసుకున్నాడా? మనము 2024లో ఉన్నామమ్మా. ఏ సంవత్సరంలో ఉన్నాం? 2024లో ఉన్నాం. మన పిల్లలు ఎవరన్నా సూటు బూట్ వేసుకొని లగ్గం చేసుకున్నారా అని అడిగినా చేసుకున్నారా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి 1900 సంవత్సరం నుంచి సూటు బూట్ వేసుకొని అంత అద్భుతంగా నిలబడి మనకి ఏం చెప్తున్నాడు? మరి గాంధీ గారు సూటు బూట్ వేసుకోలే. చూసిరా గాంధీ గారు ఏం దొరుకుంటారు? ఒక ధోతి మాత్రమే ధరిస్తారు ఆయన. నెహ్రూ గారు ఏం చేస్తారు? సల్వార్ కమీజ్ వేసుకుంటారు. ఏం చేస్తారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నైట్ షర్ట్ వేసుకుంటారు, ధోతి కట్టుకుంటారు. టిటి కృష్ణమాచారి, అయ్యంగార్, ఇట్లా ఎంతో మందిని చూసుకున్నా సూటు బూట్ వేసుకోలే. సుభాష్ చంద్రబోస్ గారికి యూనిఫామ్ ఉంటుంది, సైనికుడు కాబట్టి. మరి వీళ్ళు ఎవరికి లేని ఈ వేషధారణ, ఈ రకమైనటువంటి డిగ్నిటీ, ఈ రకమైనటువంటి బ్రిటిష్ వాళ్ళు చేసుకునేటువంటి వస్త్రధారణ అంబేద్కర్ ఎందుకు చేసుకొని ఉన్నాడు? 1900 సంవత్సరంలోనే అంబేద్కర్ వేసుకున్న బట్టలని 2024లో మనం వేసుకోలేమంటే మరి అంబేద్కర్ మనకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తాడో తెలుసుకుందామా అమ్మా? మరి అంబేద్కర్ గారు అనగానే చాలామంది బాగా పైసలు ఉన్నాయనో, అమ్మా ఈయన కాదు పోయి అమెరికాలో చదువుకున్నాడట, లండన్లో చదువుకున్నాడట అని చాలామంది చెప్తా ఉంటారు. మరి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1903లో, 1919లో, 1920లో, 30లో దేశం కేవలం చదువుకోవడానికే పోతే ఆ దేశాలు ఎట్లుంటాయో కూడా తెలియకుండా 2024లో మనం ఉన్నాం. అంటే ఒకవేళ అంబేద్కర్ గారి గురించి మనకు ముందుగానే తెలుసుంటే
ఒకవేళ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మనకు ముందుగానే తెలుసుంటే, ఒక 40 సంవత్సరాల క్రితమో, ఒక 30 సంవత్సరాల క్రితమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దగ్గరికి వచ్చి ఉండేవాళ్ళ కాదా? చెప్పాలా? మనం ఆలస్యంగా తెలుసుకున్నాం కాబట్టే కదా మన ఊరికి అంబేద్కర్ గారి విగ్రహం ఆలస్యంగా వచ్చింది. అవునా కాదా? అంబేద్కర్ గారి విగ్రహం వచ్చిన తర్వాత చాలామంది ఆలోచనలో పడతారు. అగో వీళ్ళందరూ మొన్నటిదాకా ఆయనే పరిశుద్ధ ఆలయమాందు అని కొద్దిమంది తిరిగినరు, ఇంకా కొద్దిమంది ఏమో ఎల్లమ్మ పోషమ్మ అనుకుంటా తిరిగినరు, ఇంకా కొద్దిమంది ఏమో ఎర్ర జండనీయలో ఎర్రెర్రనిది జండనీయలో అని తిరిగినరు. ఇదేం రో కొడుకులు కొత్తగా అంబేద్కర్ని తీసుకొచ్చి పెట్టినరు అని మీకు తెలియకుండానే చాలామంది లోపల ఈ ప్రశ్న మొదలవుతుంది. అగో అంబేద్కర్ గురించి తెలుసుకున్నారు అంటే అక్కడ ఎడారి భూమిలో విత్తనాలు మొలకెత్తినట్టు అజ్ఞానం పైన జ్ఞానం అనే విత్తనాన్ని మొలకెత్తిస్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనకు తెలియదు అంబేద్కర్ గారి బొమ్మకున్న శక్తి, మనని వ్యతిరేకించే శక్తులకు తెలుసు అంబేద్కర్ గారి బొమ్మకున్న శక్తి. ఒక 4 ముచ్చట్లు చెప్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరణించి దశాబ్ద కాలాలైనా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సబ్బండ వర్గాలని భారతీయులందరినీ కంటికి రెప్పలా ఎట్లా కాస్తున్నారో చెప్తా. ఢిల్లీ నడివీధులలో ఒక స్త్రీని అత్యంత కిరాతకంగా బస్సులో ప్రయాణిస్తున్న స్త్రీ పైన ఆమెను రేప్ చేసి ఆమె మర్మావయాలలో రాడ్లు గుచ్చి ఆమె తలకాయని ముక్కలు ముక్కలుగా దంచి అత్యంత కిరాతకంగా ఆమెను చంపేస్తే ఆమె పేరు మీద ఈ దేశంలో నిర్భయ అనే చట్టం వచ్చింది. దానికి గల కారణమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం. ఎవడో అంటాడు అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మాలమాదిగోల కోసమే, అది దేశంలో ఉన్నటువంటి మిగతా ఏ కులాలకు సంబంధించింది కాదు అని. నేను ఈరోజు అడుగుతున్నా బిడ్డ, ఆ నిర్భయ అనేట ఆమె ఒక బ్రాహ్మణ స్త్రీ. నా తండ్రి రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే ఈ దేశంలో చట్టం చేసింది. అంబేద్కర్కు కుల ఫీలింగ్ లేదు. అంబేద్కర్ గారిని కులంతో చూసే లుచ్చనా కొడుకులకే ఈ దేశంలో కుల ఫీలింగ్ ఉన్నది మిత్రులారా. ఇదే శంషాబాద్లో ప్రియాంక రెడ్డి అనేటువంటి అమ్మాయిని చంపి రాలేదా? ఏ చట్ట ప్రకారం ఈ దేశంలో వాళ్ళని చంపేసిండ్రు? భారత రాజ్యాంగంలో స్త్రీలకు ఉండాల్సిన స్వేచ్ఛ కోసమే కదా. మరి ప్రియాంక రెడ్డికి బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏం సంబంధం అని అడుగుతున్నా నేను. నా కొడుకా, మీరు అంబేద్కర్ మాదిగల నాయకుడు అన్నాడు, మరి ప్రియాంక రెడ్డిని ఈ దేశంలో ఎవరు కాపాడినరు? ఆ చట్టాన్ని ఎవరు చేసిర్రు? ఈజ్ మిస్టర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి చేతిలో ఒక పుస్తకం ఉన్నదని చెప్పిన అమ్మ, ఆ పుస్తకం పేరే భారత రాజ్యాంగము. ఆ పుస్తకం పేరే భారత రాజ్యాంగము. ఆ రాజ్యాంగము ఈక్వాలిటీ చెప్తుంది. ఈక్వాలిటీ అంటే సమానత్వము. ఢిల్లీలో చంపబడ్డ బ్రాహ్మణ స్త్రీ అయినా, శంషాబాద్లో చంపబడ్డ ప్రియాంక రెడ్డి అయినా, ఆదిలాబాద్లో చంపబడ్డ దళిత స్త్రీ టేకు లక్ష్మి అయినా, ఎవరి కోసమైనా సరే సమానమైనటువంటి హక్కుని కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సరిగా చదువు రాక మధ్యలోనే చదువు మానేసి ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు వాడికి, ఈ మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలియదు వాడికి, వాడు బతుకుతున్న జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు వాడికి, వాడు బతుకుతున్న మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు వాడికి. వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలో 32 డిగ్రీలు ఉన్నటువంటి మహానుభావుడు వైపు ఏదైతే చూపిస్తాడు చెత్తనా కొడుకులు. ఆకాశం మీద తుప్పలు ఉంటే ఏమవుతుంది? ఆ అసుంటి గాడిద కొడుకులు జమేరు ఈ భారతదేశంలో. అంబేద్కర్ గారి పైన ఏదైతే చూపిస్తున్నారు వాళ్ళందరూ కూడా మెట్రికులేషన్ ఫెయిలు, ఇంటర్మీడియట్ ఫెయిలు, డిగ్రీ ఫెయిలు. కానీ దేశానికి
నోబెల్ బహుమతి తీసుకున్నాడు ఆర్థిక శాస్త్రంలో. ఆయన పేరు అమర్త్య సేన్. ఆయన ఒక బ్రాహ్మణుడు. ఆయనని ప్రపంచ మీడియా మైకు దగ్గర పెట్టి, అయ్యా ఎకనామీలో నీకు గురువు ఎవరు, నువ్వు ఎవరిని ఇన్స్పైర్గా తీసుకున్నావంటే ఒక బ్రాహ్మణుడు చెప్పుతున్నాడు, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప ఎకనామిస్టు మా దేశంలో పుట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని. ఇప్పుడు చెప్పాలి అమర్త్య సేన్ మా మాయనమామన్నారా? ఆయన బాపరండు మేము దళితులం కదా మీ లెక్క ప్రకారం, అవునా కాదా? అమర్త్య సేన్కు మనం చెప్పినామా పైసలు ఇస్తాం సార్ మా అంబేద్కర్ పేరు చెప్పని చెప్పినామా మిత్రులారా? అసలు ఎవరో తెలుసా ఆయన? మనకు పెద్ద జోక్ చెప్పాలా? కౌటిల్యుడు. ఎవరు కౌటిల్యుడు అంటే తెలియదు కదా. చాణక్యుడు. ఆయన ఎవరు? రాజనీతి శాస్త్రజ్ఞుడు. ఎట్లా మోసం చేయాలో వెనకకెళ్ళి ఎట్లా పొడిచి చంపాలని చెప్పి చాణక్య నీతి అంటారు దాన్ని. ఒకవేళ నువ్వు పగబడితే అవతలుడి పతనాన్ని వాడికి తెలవకుండానే నాశనం చేయగలగాలని చెప్పేసి. మరి ఆయనని ఆర్థిక శాస్త్రానికి మూడేసి పెట్టారు ఈ దేశంలో. ఏమని చెప్పినమ్మా నేను? 2024లో మనం సూటు బూట్ వేసుకోలేము, కానీ అంబేద్కర్ గారు 1903 నుంచే సూటు బూట్ ఎందుకోసం వేసుకున్నారు అంటే, ఆయన చనిపోయేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్నగానే ఈ దేశంలో విగ్రహాన్ని పెట్టినప్పుడు అంబేద్కర్ గారి కొలతలు తీసుకొని ఒక గొప్ప శిల్పి అంబేద్కర్ గారు మీ విగ్రహం భావి తరాలకు అవసరం ఉన్నదని చెప్పి ఆయన కూర్చునబెట్టి, ఒక 3 గంటలు మీరు కదలకుండా కూర్చుంటే నేను మీ మెజర్మెంట్ తీసుకొని చెప్తా అని చెప్పంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 3 గంటలు కూర్చున్నంత టైం నాకు లేదు, అలా మా సమాజానికి జ్ఞానం లేదు, వాళ్ళకు పుస్తకాలు వంచి వాళ్ళకు జ్ఞానాన్ని ఇప్పాల్సిన అవసరం నాపై ఉన్నదని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడి నుంచి లేచిపోయారు. కానీ ఆ శిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ స్టైల్లో అయితే ఉన్నారో ఆ స్టైల్లో మనకి ఎందుకోసం తయారు చేసి పెట్టారో తెలుసా? ఇంకా బుడ్డ గోసి పోసుకొని బతకకనరా, మీకోసం రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచిన. చదువుకోండి, జ్ఞానం సంపాదించుకోండి. జ్ఞానాన్ని మించింది ఏది లేదు ప్రపంచంలో. ఇందాక అన్న చెప్పినట్టు బుద్ధుడు ఒక మాట చెప్తాడు, సబ్బదానాన జినాతే జ్ఞానదానం జినాతే అంటే, సబ్బదానానం అన్ని దానాలలో జ్ఞానదానాన్ని మించిన గొప్పతనం ఏది లేదట. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2024లో చనిపోయిన తర్వాత కూడా మన ముంగట ఉన్నటువంటి బొమ్మలో సూటు బూటు వేసుకొని ఉన్నాడు. ఇదే ఉమ్మెంతల గ్రామంతో పాటు తెలంగాణలో చాలా జిల్లాలలో మనం ఇంకా సూటు బూటు వేసుకునే స్థాయికి రాలేమంటే మనకు అంబేద్కర్ గారు అర్థమైనట్ట అర్థం కానట్ట చెప్పాలి. అంబేద్కర్ గారు మనకు అర్థమైనట్ట అర్థం కానట్ట? అంబేద్కర్ గారు చూపిన మార్గంలో మనం నడుస్తున్నట్ట నడుస్తలేనట్ట? అంబేద్కర్ గారి దగ్గర మీకు చెప్తా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారు మన అందరికంటే చాలా పేదోడు తెలుసా? ఈ సభలో ఉన్నటువంటి కుటుంబాలలో 3 పూటలు భోజనం చేయని కుటుంబం ఉందా అమ్మా? పొద్దుగల్ల మధ్యాహ్నం రాత్రి భోజనం చేస్తున్నామా చేస్తలేమా? అయ్యా ఉన్నారా ఎవరైనా? 3 పూటలు అంటే 3 పూటలు అంటే ఆనా మరి నేను పొద్దుగల ఇడ్లీ దోశ తింటే కానీ అనుకోకూడదు, అది కూడా భోజనం కిందకి వస్తుంది కాబట్టి చెప్తున్నా. అయ్యా ఈ దేశంలో మనం 3 పూటలు కమ్మగా వండుకొని తినడానికి, మనం 3 పూటలు స్వేచ్ఛగా పని చేసుకొని తినడానికి, మనం కూలి పని చేసుకున్నా, జీతం ఉండున్నా, మన తెలివితో వ్యాపారం చేసుకున్నా, మిగతా వాళ్ళతో పోటీ పడి బతుకుతున్నా, ఈ స్వేచ్ఛనిచ్చింది మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన 3 నెలలు కేవలం రోజుకు 1 రొట్టె మాత్రమే తిని బతికిండు. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మనం ప్రతిసారి ఇన్స్పైర్ అవుతూ ఉండాలి. మరి అంబేద్కర్ గారి గురించి ఇన్స్పైర్ అవుతూ ఉంటే ఇంతకుముందు కార్యక్రమం నిర్వాహకుడు 3 గంటల సినిమా కోసం మీరు టైం వేస్ట్ చేస్తారు. అంబేద్కర్ గారి గురించి తెలుసుకోకపోతే, ఆదిలాబాద్ జిల్లా దగ్గర నుంచి వచ్చిన నేను తెలంగాణకు ఆ కోస నుంచి ఈ కోసకు వచ్చిన. ఇటు కొద్దిగా దూరం పోతే కర్ణాటక వస్తుందిగా, అవును 50 కిలోమీటర్లు. మా ఊరు నుంచి కూడా 12 కిలోమీటర్లు పోతే ఆదిలాబాదు, ఆ నుంచి 80 కిలోమీటర్లు పోతే మహారాష్ట్ర స్టార్ట్ అవుతుంది. మరి ఎందుకోసం వచ్చిన నేను అంత దూరం నుంచి ఇక్కడికి? మీరంతా కూడా నా రక్త సంబంధికులు, నా కుటుంబ వాసులు, మీరంతా కూడా నా ఇంటోళ్ళని వచ్చిన. వచ్చి పోయి జస్ట్ అట్లా ముఖం కడుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా మాట్లాడాలా వద్దా? మగోళ్ళు ఎవరు మాట్లాడదు, ఆడోళ్ళు చెప్తేనే వింటారు. అమ్మ మీరు గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇకపై మీరు నేను చెప్పిన మాటల్ని మనసులో జాగ్రత్తగా దాసపెట్టుకోండి. ఇక మీ ఊరికి అంబేద్కర్ వచ్చింది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీ మీద ఈగ వాళ్తే కూడా ఈగ వాలకుండా చూసుకునేది బాబాసాహెబ్ అంబేద్కరే. అది బొమ్మ కాదు.